హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం 2 రకాల టేస్టీ సమ్మర్ స్పెషల్ రెసిపీస్ని చూద్దాము. గులాబ్ జామున్, కస్టర్డ్ పుడ్డింగ్, అలాగే సేమియా ఫ్రూట్ కస్టర్డ్. ఇంటికి వచ్చిన అతిథులకి ఈ సమ్మర్లో చాలా చల్లగా ఇలా చేసి పెట్టండి, ఫిదా అయిపోతారు అంతే, అంత టేస్టీగా ఉంటాయి. ముందైతే మనం ఈ గులాబ్ జామున్, కస్టర్డ్ పుడ్డింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల పాలు పోసుకోవాలి. ప్యాన్ పొడిది కాకుండా తడి ప్యాన్ తీసుకుంటే పాలు మనకి అడుగు పట్టుకోకుండా ఉంటాయి. పైన మీగడ పట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని కాగనివ్వాలి. ఈ పాలు కాగేలోపు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, అలాగే 4 టేబుల్ స్పూన్లు పంచదార, అంటే పావు కప్పు పంచదార వేసుకోవాలి. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ పంచదార తగ్గించి వేసుకోండి. ఇవి 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అరకప్పు పాలు కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పాలు పచ్చివైనా పర్లేదు, కాచినవైనా పర్లేదు, ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలు కాగేలోపు పంచదార చక్కగా కరిగిపోతుంది. మొత్తానికి నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు కూడా కాగిపోయాయి కదా, అంచులకి మేగలాగా పడుతుంది, అది తీసేసుకుని పాలల్లో వేసేసుకోండి. ఇలా కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పంచదార మిశ్రమం ఉంది కదా, ఒకసారి కలిపి వేసుకోండి. పంచదార చూడండి చక్కగా కరిగిపోయింది కదా, ఒకసారి ఇందులో వేసే ముందు కలిపి వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని వేసుకోండి. వేసిన వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి కొంచెం సేపటికి చిక్కబడింది కదా, ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలిపేటప్పుడు అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. మరీ చిక్కగా ఉడికించేయద్దు, ఆరిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి, మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉడికించేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి, లేదంటే పైన మీగడలాగా పట్టేస్తుంది. చూడండి చల్లారే కొద్దీ చిక్కబడుతుంది కదా, ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని ఈ విధంగా గ్లాస్దైనా పర్లేదు, స్టీల్ బాక్స్ అయినా పర్లేదు, దీంట్లో ఒక లేయర్ లాగా రస్కుల్ని పెట్టేసుకోవాలి. కరెక్ట్గా నేను సైజ్ సరిపోలేదని కొంచెం కట్ చేశాను చూడండి. కరెక్ట్గా ఈ బాక్స్ సైజ్కి రస్కుల్ని పెట్టేసుకొని దీంట్లో నేను ఆల్రెడీ ఇంటికి గెస్ట్లు వచ్చారని గులాబ్ జామ్ చేస్తున్నానండి, ఆ సిరప్ ఇందులో పోస్తున్నాను. గులాబ్ జామ్లో నుంచి సిరప్ని సపరేట్ చేసేసి ఈ సిరప్ని నేను ఇందులో వాడుతున్నాను. ఈ గులాబ్ జామున్ సిరప్ కాకుండా మామూలుగా మనం ఇంట్లో సిరప్ తయారు చేసుకోవాలంటే 1/2 కప్ పంచదార, 3/4 కప్ నీళ్లు పోసి మనం గులాబ్ జామున్కి ఏ విధంగా అయితే సిరప్ తయారు చేసుకుంటామో అలా సిరప్ని తయారు చేసుకుని ఆ సిరప్ని ఇందులో వేసేసుకోవచ్చు. సిరప్ వేడిగా ఉండకూడదండి, కొంచెం చల్లారిందే వేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు వేసేసుకొని దీనిపైన ఒక లేయర్ లాగా మనం తయారు చేసుకున్న కస్టర్డ్ని వేసుకోవాలి. కస్టర్డ్ కూడా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసేసి మళ్ళీ పైన మరొక లేయర్ రస్క్ పెట్టేసుకోవడం. మీరు ఇంకా ఇందులో ఫ్రూట్స్, సన్నగా కట్ చేసుకున్న ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ పైన ఈ రస్క్ పైన మళ్ళీ ఈ పంచదారది సిరప్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. సెకండ్ లేయర్ పైన సిరప్ పోసేటప్పుడు కొంచెం స్లోగా పోస్తే ఈ రస్క్ అంతా కూడా ఈ సిరప్ని పీల్చుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ కస్టర్డ్ వేసుకోవాలి. నేను చిన్న బాక్స్ తీసుకున్నాను కాబట్టి ఈ రస్క్ వచ్చేసి 2 వరుసలే పెట్టానండి. మీరు పెద్ద బాక్స్ తీసుకుని 3 వరుసలుగా పెట్టుకుంటే మనం తయారు చేసిన కస్టర్డ్ సరిపోతుంది. నేను కొంచెం కస్టర్డ్ మిగిలితే మరొక చిన్న బాక్స్లో కూడా పెట్టాను. ఇలా ఈ కస్టర్డ్ కూడా ఒక లేయర్ లాగా వేసేసి నేను గులాబ్ జామున్ని మధ్యలోకి హాఫ్ లాగా కట్ చేసి పైన గార్నిషింగ్కి పెడుతున్నాను. గులాబ్ జామున్ వల్ల టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదండి, జస్ట్ గార్నిషింగ్ కోసం మాత్రమే ఇది. చివరిగా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, కాజు, బాదాం, పిస్తాతో గార్నిష్ చేసేసుకోవాలి. ఇలా అంతా సెట్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో కదండి, మామూలు ఫ్రిడ్జ్లోనే ఒక 2-3 గంటల పాటు ఉంచామంటే చక్కగా సెట్ అవుతుంది, మనకి కేక్ పీసెస్ లాగా వస్తాయి. నేనైతే ఒక 2 అవర్స్ ఉంచానండి. ఎంత ఎక్కువసేపు పెడితే ఫ్రిడ్జ్లో అంత చక్కగా సెట్ అవుతుంది. ఇంకా మీరు 4-5 అవర్స్ ఉంచవచ్చు, లేదంటే ఓవర్ నైట్ ఉంచేసి నెక్స్ట్ డే కూడా తినొచ్చు. చూడండి చక్కగా వచ్చిందో కదా పీస్ లాగా. అంతేనండి, కస్టర్డ్ రస్క్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. సాఫ్ట్గా చాలా చల్లగా, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత రుచిగా ఉంటుంది. మీరు ఈ వేసవిలో ఏదైనా చల్లగా తినాలనిపిస్తుంది అనుకుంటే తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని, గిన్నె అడుగున కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. ఇందులో 3.5 కప్పుల పాలు పోసుకోవాలి. నేనైతే 4 కప్పులు తీసుకున్నాను, ఇందులో సగం కప్పు మాత్రమే పోస్తున్నాను, మిగతా సగం కప్పు పక్కన పెట్టేసుకోండి. 3.5 కప్పుల పాలు పోసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పైన మేగడ పట్టకుండా ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ పాలు కాగేలోపు మరొక పక్కన
3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్. వెయిట్లో వచ్చేసి ఇది 20 గ్రామ్స్ ఉందండి. 20 గ్రాముల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇందులో మనం పక్కకి తీసి పెట్టుకున్న అరకప్పు పాలు ఉన్నాయి కదా, కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం పాలు ఒకేసారి పోసేసారంటే ఉండ కట్టేస్తుంది, అందుకని కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. పాలు చూడండి మరుగుతున్నాయి కదా, ఇలా పాలు ఒక పొంగొచ్చి మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని పోసుకోవాలి. ఇందులో పోసే ముందు ఒకసారి కలుపుకోండి, లేదంటే కస్టర్డ్ అంతా కూడా అడుగు నిండిపోతుంది. పోసిన వెంటనే కలిపేసుకో, లేదంటే ఉండకట్టేస్తుంది. ఈ కస్టర్డ్ అంతా కూడా పాలలో బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1/3 కప్, అంటే పావు కప్ కంటే కొంచెం ఎక్కువ, అరకప్ కంటే కొంచెం తక్కువ, 1/3 కప్ పంచదార వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్ వరకు వేసుకోవచ్చండి, కానీ ఈ ఫ్రూట్ కస్టర్డ్ కొంచెం మైల్డ్ స్వీట్తో ఉంటేనే బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అలానే మరీ చిక్కగా ఉడికించేది. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా కొంచెం చిక్కగా ఉండాలి. ఇలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఉడికిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎసెన్స్ వేసేసి బాగా కలిపేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే పైన మేగడ కట్టేస్తుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనీసం 2 గంటల పాటైనా ఉంచుకోవాలి. మీరు కావాలంటే రాత్రంతా కూడా ఉంచేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ కస్టర్డ్ మరింత రుచిగా రావడానికి ఇందులో నేను కొంచెం సేమియా కూడా వేస్తున్నానండి. దీనికోసం 1 టీ స్పూన్ నెయ్యి వేడి చేసేసి పావు కప్పు సేమియా వేసుకోవాలి. పావు కప్పు సేమియా వేసేసుకుని ఈ సేమియా కొంచెం ఎర్రగా ఎంతవరకు వేయించుకోవాలి. సేమియా చూడండి బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో అరకప్పు నీళ్లు పోసుకోవాలి. ముందు అరకప్పు నీళ్లు పోసేసుకోండి. అలాగే 1 కప్పు పాలు కూడా పోసుకోవాలి. పావు కప్పు సేమియాకి అరకప్పు నీళ్లు, 1 కప్పు పాలు పోసుకోవాలి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సేమియా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. సేమియాని ఈ విధంగా సపరేట్గా కాకుండా కస్టర్డ్ చేసినప్పుడే దాంతోపాటే ఉడికించేసుకోవచ్చండి, కానీ ఇలా సపరేట్గా ఉడికించి కలుపుకుంటే మరింత రుచిగా ఉంటుంది. నేను అలా కూడా చేసి చూశాను, ఇలా కూడా చేసి చూశాను. రెండిట్లో కూడా నాకు ఇలా సపరేట్గా ఉడికించి కలుపుకుంటే బాగా నచ్చింది. సేమియా కూడా ఉడికిపోయింది కదా, ఇందులో పావు కప్పు పంచదార వేసుకోవాలి. సేమియా బాగా ఉడికిన తర్వాతనే పంచదార వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకుని పంచదార కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు, పంచదార కరిగితే సరిపోతుంది. పంచదార కరిగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కస్టర్డ్లో వేయడానికి ఇక్కడ నేను 1 యాపిల్, 1 దానిమ్మ, 1 అరటిపండు, అలాగే 1 కప్పు గ్రేప్స్ కూడా తీసుకున్నాను. మీరు ఎప్పుడు కస్టర్డ్ తినాలనుకుంటే అప్పుడు ఈ ఫ్రూట్స్ని కట్ చేసి కలుపుకోవాలి. కస్టర్డ్ ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసాక ఇది కొంచెం చిక్కగా అవుతుంది. ఇది బాగా క్రీమీగా అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇందులో మనం ఉడికించుకున్న సేమియా కూడా వేసేసుకుని ఈ సేమియా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. నేనైతే కస్టర్డ్ని మార్నింగే చేసేసానండి. మార్నింగ్ చేసేసి ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి ఇవన్నీ కలుపుతున్నాను. చూడండి బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనకు కొంచెం చిక్కగా అనిపిస్తుంది. ఫ్రూట్స్ వేసాక ఇది కొంచెం పలచబడుతుంది. యాపిల్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే గ్రేప్స్ కూడా మధ్యలోకి హాఫ్గా కట్ చేసి వేసుకోండి. ఇంకా దానిమ్మ కూడా ఒలిచేసి వేసేసుకోండి. అరటిపండు కొంచెం పండిందే తీసుకోండి, మరి పచ్చిది వేసుకోవద్దు. అలాగే 1 గుప్పెడు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. ఈ ఫ్రూట్స్ అన్ని వేసేసి అంతా కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడు ఇది కొంచెం చిక్కగా అనిపిస్తుంది. కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి ఈ ఫ్రూట్స్లో నుంచి నీరు ఊరి చూడండి కొంచెం పలచబడుతుంది. ఒకవేళ పొరపాటున కస్టర్డ్ ఎక్కువ ఉడికిపోయి ఫ్రూట్స్ వేసి కలిపాక కూడా బాగా చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం పాలు పోసి కలుపుకోండి, పలచబడుతుంది. అలానే మరీ పలచగా ఎక్కువ పాలు పోసేసి పలచగా చేసుకోవద్దు. ఈ విధంగా క్రీమీగా ఈ టెక్స్చర్లో ఉంటేనే బాగుంటుంది. చూస్తుంటేనే తినే అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.